నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలంటే ఏం చేయాలి? డబ్బును త్వరగా ఆకర్షించాలంటే ఏం చేయాలి? కొన్ని అనిపిస్తూ ఉంటాయి, మన మనసుకు తెలిసిపోతుంది. ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆ పని జరగదు, వెళ్ళి వేస్ట్, వెళ్ళాలా వద్దా, ఇలాంటి ఆలోచనలు మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ఇందాక మీరు అన్నారు సరే, ఎటన్నా వెళ్తే ఇది జరుగుద్దా జరగదా, ఏమవుద్దో రెండు రకాలుగా మనసులో రెండు రకాల ఆలోచనలు వస్తుంటాయి. సో నేనేమంటానంటే మనకు వీటిని ఎలా అధిగమించవచ్చు అంటే, దేని సాంద్రత ఎక్కువ ఉంటే అది గెలుస్తుంది మేడం. అంటే దేని యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటే అది గెలుస్తుంది. సపోజ్ మీలో నెగిటివ్ థాట్స్ రిలీజ్ అవుతున్నాయి, పాజిటివ్ థాట్స్ రిలీజ్ అవుతున్నాయి. దేనికి శక్తి ఎక్కువ ఉంటే అది గెలుస్తుంది. సింపుల్ చెప్పాలంటే మనం దేనికి ఫుడ్ ఇస్తే అది గెలుస్తుంది మేడం. అంటే రెండు పొట్టేలు కొట్టుకుంటున్నారు మేడం, ఏ పొట్టేలు గెలుస్తుంది మేడం? బలం ఉన్నది. అంటే మనలో ప్రతి మనిషిలో కూడా ఆలోచనలు వస్తుంటాయి. ఏ దాంట్లో పాజిటివ్ ఎనర్జీకి ఎక్కువ ఉంటే, పాజిటివ్ థాట్స్కి ఎక్కువ ఉంటే అది గెలుస్తుంది, బలం ఉంటాయి. సో ఎలా మీరు చేసుకోవచ్చు? ఫస్ట్ క్లారిటీ చూద్దాం. విజువలేషన్ లా ఆఫ్ అట్రాక్షన్, పవర్ ఆఫ్ మెంటల్ ఇమాజినరీ. అంటే ముందుగానే విజువలేషన్ ఏంటంటే మనకు మెంటల్ ఇమాజినరీ ఉండాలి. అంటే ఆల్రెడీ మనం సాధించినట్టు పిక్చర్స్ ఉంది కదా, అది చాలా క్లారిటీగా ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాలి మేడం. అండ్ దాంతోపాటుగా వాట్ ఈజ్ విజువలేషన్? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మీరు విజువలేషన్ అంటారు, మరి అసలు విజువలేషన్ అంటే ఏంటి అనేసి అంటారు. సో ఏమిటంటే చూసినట్టయితే విజువలేషన్ అంటే మీ కోరికను మనసు స్పష్టమైన దృశ్య రూపంలో ఊహించుకోవడం. అంటే ఏంటంటే మనసులో స్పష్టమైన దృశ్య రూపంలో మనం ఊహించుకోవడాన్ని విజువలేషన్ అంటారు. సో ఎవరైతే చాలా క్లారిటీగా వాళ్ళు చేసుకోగలుగుతారో వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి మీరు చూసినట్టయితే వై విజువలేషన్ వర్క్స్, కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, అది నిజంగానే వర్క్ అవుతుందా, అసలు ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు అనేసి అడుగుతారు. మనసు అనేది వాస్తవం మరియు ఊహల మధ్య తేడా చేయదు. విజువలేషన్ ఉపచేతన మనసును ప్రోగ్రామ్ చేస్తుంది. ఇది రియలా అబద్ధమా చెప్పదు మేడం. ఇది ఏం చేస్తుంది అంటే ఒక పవర్ఫుల్ ఆఫ్ ఉపచేతన మనసును ప్రోగ్రామ్ చేస్తా. అంటే సింపుల్ చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్కు నాకు చాలామంది అడుగుతారు, సార్ నాకు సబ్ కాన్షియస్ మైండ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రామింగ్ కావాలి, నాకు ఫాస్ట్గా నేను అనుకున్నటువంటి మీ ఇల్లు కావాలి, కారు కావాలి. మీరు అన్నారు చూసారా, పాజిటివ్ ఆలోచన రావాలంటే పాజిటివ్ ఆలోచన పదే పదే ప్రోగ్రామింగ్ చేసుకోవాలి మేడం. అంటే చిత్ర రూపంలో మనసుకు చూపించాలి. ఇందాక మీరు అన్నారు నేను ఇటు వెళ్తే జరుగుతుందా జరగదని, ఆల్రెడీ వెళ్ళినట్టుగా యాక్టివేషన్ చేస్తూ ఆల్రెడీ జరిగితే నా లైఫ్ ఎలా ఉంటుందో గొప్ప కలగనాలి. ఎవరైతే వారి జీవితాన్ని ముందుగా ఆల్రెడీ సక్సెస్ అయినట్టుగా ముందుగా కళ్ళు కంటారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. సో ఎలా కళ్ళు అనేది ప్రాక్టికల్స్ ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. ప్రాక్టికాలిటీ ఇక్కడ నేను ఏం చేయంటే మేడం, క్లాసెస్లో థియరీ నేర్పిస్తున్నాను అందరికి కూడా. అంటే ఇలా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్, ఇలా చేయొచ్చు అని నేర్పిస్తుంటాను. బట్ ప్రాక్టికల్ క్లాసెస్లో ఏంటంటే నేను దగ్గర ఉంటాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ ఎలా రావాలో అక్కడ దగ్గర నుండి చేపిస్తున్నాం. అందుకోసమే పవర్ఫుల్ ప్రాక్టికల్స్ అనేది చాలా పవర్ఫుల్ అంటారు. ఇంకొకటి మీరు చూసినట్టయితే స్టెప్స్ ఆఫ్ విజువలేషన్. చాలా మంది అడుగుతారు, సార్ విజువలేషన్ అంటారు కదా, ఎలాంటి స్టెప్స్ని ఫాలో చేయాలంటారు? ఫస్ట్ థింగ్ ఈజ్ మనసును ప్రశాంతం చేసుకోవాలంటే రిలాక్స్ యువర్ మైండ్. మీరు ఎప్పుడైతే మీ మనసును చాలా రిలాక్స్గా ఉంచుకోగలుగుతారో అప్పటి నుంచే మీరు అద్భుతాలు చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఏం చేయాలి? రిలాక్స్ యువర్ మైండ్ని చాలా రిలాక్స్ చేసుకోండి. సెకండ్ ఈజ్ మీ కోరికను చాలా స్పష్టంగా ఊహించుకోవాలి మేడం. ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను చాలా స్పష్టంగా ఊహించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ భావాలను జోడించి. చాలామంది ఏంటంటే ఎమోషన్స్ యాడ్ చేయరు. అంటే ఎమోషన్స్ యాడ్ అవ్వకుండా జస్ట్ ఊహించుకుంటారు, దానివల్ల రాదు. మీ ఎమోషన్స్ అంటే ఏదైతే సక్సెస్ అవుదాం అనుకున్నారో ఆల్రెడీ సక్సెస్ అయినప్పుడు ఎలా ఉంటుంది మేడం? జాయ్ఫుల్గా ఉంటుంది కదా, అలా ఉండాలి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను సక్సెస్ అయినాక నా ఎనర్జీలో పెరుగుతుంది అనుకుంటారు. దిస్ ఇస్ మిస్టేక్ మేడం. ఫస్ట్ నుంచి మీరు ఎనర్జెటిక్గా ఉండండి. అలా ఉంటేనే మీకు రియాలిటీకి వస్తుంది. అండ్ అది నిజమైన అనుభూతి పొందాలి. ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ రియల్. అది ఎప్పుడైతే అది రియల్ అని మన ఫీలింగ్ వస్తుందో మనకు వస్తుంది. అంటే స్టెప్స్ ఏమేదో సింపుల్గా ఫస్ట్ రిలాక్స్ చేసుకోవాలి, దాంతో కోరికను ఊహించుకోవాలి, మీ యొక్క ఎమోషన్స్ యాడ్ చేయాలి. అండ్ అది ఆల్రెడీ ట్రూత్ అని మీరు ఎప్పుడైతే అనుభూతి చెందుతుంటారో అప్పుడు నుంచి స్టెప్స్ కనుక మీరు ఫాలో చేసినట్టయితే అవి మీకు రియాలిటీకి వస్తుంది. ఇంకొంతమంది ఏమంటుందో చెప్పారండి హరిత గారు, ఏంటి ఏ టైంలో నేను విజువలేషన్ చేసుకోవాలి? బెస్ట్ టైం టు విజువలైజ్ అంటారు. నేనేమనంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఊహించుకోండి, లేదా బిఫోర్ ద స్లీప్. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటి సీక్రెట్ చెప్పినాను హరిత గారు, నేను క్లాసెస్లో టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ నేర్పిస్తున్నాను, TSM. ఇంతవరకు ఎవరు కూడా అసలు పేపర్లో కానీ గూగుల్లో కానీ యూట్యూబ్లోనే ఒక మెథడ్ ఉంది, సీక్రెట్ మెథడ్. ఫాస్ట్ రిజల్ట్స్, రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ కోసం తీసుకొచ్చింది టీటా స్టేట్ మేనిఫెస్టేషన్. వాళ్ళు అందులోకి వెళ్ళిన తర్వాత మీరు కనుక ఊహించుకోగలిగితే ఫాస్ట్గా, అంటే ఒక 68 సెకండ్స్ కనుక మీ మనసులో అది హోల్డ్ చేసి ఉంచగలిగితే కొన్ని రోజులు కనుక చేస్తే అది రియాలిటీకి వస్తుంది. ఉదయం నిద్రకు ముందు, నిద్రకు ముందు ధ్యానంలో మీరు చేసుకోగలిగితే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్స్ మనకు వస్తుంటాయి. దానితో పాటు సార్ ఏంటి సార్ బెనిఫిట్స్ ఆఫ్ విజువలేషన్ నేను రోజు చేస్తున్నాను,
నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. చూడు మేడం, ఎవరైనా సరే ఏదైనా పని ఎందుకు చేస్తారు మేడం, ఆ పని చేయడం వల్ల వారికి ఏమైనా బెనిఫిట్స్ కనుక వచ్చేది ఉంటే మాత్రమే ఆ పని చేస్తారు. ఒకవేళ బెనిఫిట్స్ లేకపోతే ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. మరి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే బూస్ట్ కాన్ఫిడెన్స్ మేడం. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమవుతుంది, బూస్టింగ్ చేస్తుంది, అంటే పెంచుతుంది. దాంతోపాటు అట్రాక్ట్స్ ఆపర్చునిటీస్ కూడా రావాలి మేడం. చూడు, మీకు ఎంత టాలెంట్ ఉండనివ్వండి, మీకు కనుక ఆపర్చునిటీస్ రాకుంటే మనం మనం ఎవరో తెలుస్తుంది ఎవరికి అంటే మీకు అవకాశాలు రావాలి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తుంది ఇది. దాంతోపాటు స్పీడప్ మేనిఫెస్టేషన్, అంటే మామూలు చేసుకోవడం వేరు, అదేవిధంగా గొప్పగా ఊహిస్తూ చేసుకోవడం. ఎవరైతే విజువలేషన్ ఎక్కువ చేసుకుంటారో, ఊహించుకుంటారో వాళ్ళకు మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కోరిక ఎంచుకున్నప్పుడు ఆ కోరిక రియాలిటీకి రావడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే బూస్టింగ్ లాగా పనిచేస్తుంది. ఏంటి? విజువలేషన్. సో చాలా క్లారిటీగా నేనైతే ప్రాక్టీస్లో నేర్పిస్తాను. బట్ ఇప్పుడు మాత్రం మేనిఫెస్టేషన్ వేగంగా జరగాలంటే మాత్రం విజువలేషన్ అనేది హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఒకసారి కొంతమంది సార్ నాకు ఏమైనా టిప్స్ చెప్తారా, ఎఫెక్టివ్ విజువలేషన్ కావాలి, నాకు ఏమైనా టిప్స్ చెప్తారా అంటారు. సో వారి కోసం నేను ఏం చెప్తానంటే ఫస్ట్ యూజ్ ఆల్ 5 సెన్సెస్. మీ గ్రోత్ ఏదైతే ఉందో, మీ సక్సెస్ కావాలనుకున్నప్పుడు మీ 5 సెన్సెస్ అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఈ 5 సెన్సెస్ ఇన్వాల్వ్ చేయాలంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయినాక ఏమేమి చూస్తుంటారు, ఎలాంటి వింటారు సౌండ్స్, కంగ్రాచులేషన్ అనే సౌండ్స్ కానీ, లేదా ముక్కు స్మెల్తో ఏమేమి చేస్తారు అప్పుడు, అండ్ నాలుగుతో టేస్ట్ మీకు ఇష్టమైన ఫుడ్ ఎలాంటి తీసుకుంటారు, అండ్ స్కిన్ సెన్సెస్ ఎలా చేస్తారు, ఇవన్నిటి కూడా 5 సెన్సెస్ మనకి ఇన్వాల్వ్ చేసినట్టయితే మనకు మేనిఫెస్టేషన్ స్పీడప్ అందుకుంటుంది. ఫాస్ట్గా మనీ రావాలంటే ఎస్, మనీ రావాలంటే ఆల్రెడీ మీకు మనీ వచ్చినాక ఆ మనీ వస్తే ఆ మనీని మీరు ఎక్కడెక్కడ ఉపయోగించుకుంటారో ఆల్రెడీ ఉన్నట్టుగా ఉపయోగించుకున్నట్టు ఊహించుకోవాలి. అంటే ఇంకోటి, చాలా మంది ప్రతిదానికి ఒక టైం వస్తుంది, ఆ టైం కోసం వేచి చూస్తామంటారు. నిజంగా వేచి చూడాలా? అయితే నేనేమంటారంటే విన్నర్స్ దే డోంట్ వెయిట్ పర్ఫెక్ట్ మూమెంట్, పర్ఫెక్ట్ టైం, దే టేక్ ద టైం, దే మేక్ ద పర్ఫెక్ట్. అంటే వారు పర్ఫెక్ట్ మూమెంట్ కోసం, పర్ఫెక్ట్ టైం కోసం విన్నర్స్ వెయిట్ చేయరు. నా లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఏదైనా ఒక టైం తీసుకుంటారు, దాన్ని ఎవరు పర్ఫెక్ట్గా మార్చు. చాలా మంది దగ్గర ఈ మాట వినుంటారు కదా మీరు, నాకు కూడా టైం వస్తుంది, ఆ టైం వరకు వెయిట్ చేయమంటారు. అంటారు. ఆ టైం రాదండి, మనమే ఆ టైం తెచ్చుకోవాలి, ఉపయోగించుకోవాలి. అందుకోసం ప్రాక్టీస్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చాక వాళ్ళ క్రియేషన్ అంటే వాళ్ళ ఒక మైండ్ పవర్ ఉపయోగించుకొని వారి జీవితంలో ఏదైతే సాధించారో అన్నిటి ఎలా సాధించాలో స్టెప్ బై స్టెప్ మీకు నేర్పిస్తాం. దాంతోపాటు ప్రకృతిపై నమ్మకం ఉంచాలి మేడం. చాలా మందికి ఎందుకు రీజన్స్ అంటే ప్రాక్టీస్ డైలీ చేయరాడు, మొన్న చేస్తారు 2 రోజులు అవుతారు, మళ్ళీ తర్వాత చేద్దాం అనుకుంటారు. అలా కాదు, ఎవ్రీ సింగిల్ డే విజువలేషన్ ప్రాక్టీస్ చేయాలి. దానికోసం నేను ఎవ్రీ సింగిల్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్పిస్తాను వాళ్ళకి. దాంతోపాటు ప్రకృతిపై నమ్మకం ఉంచాలి. చాలామంది ఏంటంటే ప్రకృతిపై నమ్మకం ఉంచట్లేదు, దానివల్ల వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం లేదు. ఎలా ప్రకృతిపై నమ్మకం ఉంచాలో మేము క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉంటుంది. దాంతోపాటు కంక్లూజన్కి వచ్చేసరికల్లా విజువలేషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద బ్రిడ్జ్ మేడం. విజువలేషన్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాంటిది. ఏంటంటే బిట్వీన్ యువర్ డిజైర్ అంటే మీ కోరికకు, ఎట్ ది సేమ్ టైం మేనిఫెస్టేషన్ అంటే కోరికకు, ఆ కోరిక నిజంగా జరగడం ఉంది మేనిఫెస్ట్కు ఒక బ్రిడ్జ్ లాంటిదే విజువలేషన్. సింపుల్ చెప్పండి, విజువలేషన్ అనేది మీ కోరిక మరియు మేనిఫెస్టేషన్ మధ్య ఒక వంతెన లాంటిది. ఏంటంటే వంతెన అనేది ఒక బ్రిడ్జ్ అంటారు కదా, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్దాం అనుకుంటాం. ఈ కోరిక డిజైర్ నుంచి మేనిఫెస్ట్కి ఈ విజువలేషన్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. సో ఈ బ్రిడ్జ్ని ఇంకా మనం ప్రాపర్గా చేసుకోగలిగితే డెఫినెట్లీ మీరు ఎన్ని అనుకోండి. నేను చూసాను ఏమైనా సక్సెస్ స్టోరీస్, కొంతమంది స్టడీస్లో మార్క్స్ తెచ్చుకున్నారు, కొంతమంది బిజినెస్లో సక్సెస్ అయ్యారు, కొంతమంది హెల్త్ని బెటర్ చేసుకున్నారు. ఎన్నెన్నో సక్సెస్ స్టోరీస్ మన క్లాస్లో ఉన్నాయండి హరిత గారు. విశ్వం విజయ్ గారి 2.0 ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? దీనికోసం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది, కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కనుక గూగుల్ ఫామ్ ఫిలప్ చేసినట్టయితే మా టీమ్ మెంబర్స్ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు, లేదా ఫామ్ ఫిలప్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్ క్లాస్లోకి అటెండ్ అవ్వచ్చు. మీరు ప్రపంచంలో మీరు ఎక్కడున్నా, ఆస్ట్రేలియా ఉన్నా, అమెరికాలో ఉన్నా, న్యూజిలాండ్ ఉన్నా, ఎక్కడున్నా మీరు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయిన తర్వాత కనుక మీకు రిజల్ట్స్ రావాలి అంటే నెక్స్ట్ 6 days ప్రోగ్రామింగ్ కూడా ఉంది. దాని కనుక రిజిస్ట్రేషన్ అవుతా మాత్రం కంపల్సరీగా వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతాయండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము 1 కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అది చేయాల్సిన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం, ఓకే, మీ టైం, ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.